పామూరు గ్రామ పంచాయతీ ఓటు మహాశైలందరికీ నమస్కారాలు. రేపు 7వ తారీఖున జరగబోయే ఎమ్మెల్యే ఎలక్షన్స్ లో, ఎంపీ ఎలక్షన్స్ లో సైకిల్ గుర్తు మీద ఓట్లు వేసి గెలిపించండి. పామూరు అభివృద్ధికి సహకరించండి. ప్రతి ఒక్కరూ గమనించాలి. వృద్ధులు, సీనియర్ సిటిజన్స్ పామూరులో ఏ 1100 మందో 1200 మందో ఉంటే వాళ్ళకి 200 రూపాయల పింఛన్ కోసం కరెంట్ ఆఫీస్ కాలనీ, డివిపాలెం, గోపాలపురం, అంకాళమ్మ స్ట్రీట్ ఎక్కడి నుంచో నడవలేని పరిస్థితుల్లో వాళ్ళు ఈ పోస్ట్ ఆఫీస్ కాడికి వస్తున్నారు. వారి బాధలు చూస్తుంటే చాలా చాలా కష్టంగా ఉంది. సుమారుగా అక్కడ పోస్ట్ ఆఫీస్ లో 700 మంది 500 మంది రోజులు తరబడి వారం రోజులు తిరగాల్సి వస్తుంది. వారికి ఏలు ముద్దలు పడట్లేదని పింఛన్లు ఇవ్వట్లేదు. 4 నెలల నుంచి 5 నెలల నుంచి పింఛన్లు ఇవ్వక చాలా చాలా ముసలి వాళ్ళంతా బాధపడుతున్నారు. వారి బాధలు తీర్చాలంటే నేను ఈ మధ్యకాలంలో ఎండిఓ గారితో, పై అధికారులతో సంప్రదించి పోస్ట్ ఆఫీస్కు ఏలు ముద్దల వాళ్ళని తీసుకొచ్చడం జరిగింది. కానీ ఇంకా చాలా మంది 200 కోసం 4 సార్లు రిక్షాలో పోతే 200 అయిపోతున్నాయి. 4 ట్రిప్లు పోకపోతే అసలు పింఛనే పోతుందని భయంతో వాళ్ళు రావటం పోవటం జరుగుతుంది. రేపు సైకిల్ గుర్తు మీద ఓట్లు వేయండి. ప్రతి నెల మీ ఇంటికి డబ్బులు వచ్చేటట్టుగా నేను చేస్తానని చెప్పి మిమ్మల్ని ప్రార్థిస్తున్నాను. నాకు మీరు సైకిల్ గుర్తు మీద ఓట్లు వేయండి. నారా చంద్రబాబు నాయుడు గారు ముసలి వాళ్ళకి వృద్ధాప్య పింఛన్లు, వితంతు పింఛన్లు 1000 రూపాయలు చేస్తున్నాడు. ఆ 1000 రూపాయలు తీసుకోవడానికి మీరు సైకిల్ గుర్తు మీద ఓట్లు వేయాలి. అదేవిధంగా వికలాంగులకు 1500 రూపాయల పెన్షన్ వస్తుంది. ఇటువంటి అవకాశాన్ని మీరు చేజార్చుకోవద్దు. కాబట్టి వితంతువులు, వికలాంగులు, వృద్ధులు అందరూ కూడా మా వైపు మొగ్గి పామూరు గ్రామాభివృద్ధికి సహకరించగలరు. నమస్కారాలు.